కుందేలు ఉండేది. పేరు చిలుక కుందేలు. అది చాలా వేగంగా పరుగెత్తగలగేది. అందుకే అడవిలోని మిగిలిన జంతువులందరినీ చూసి ఎప్పుడూ గర్వపడేది. ఒకరోజు చిలుక కుందేలు అన్నది, నేను ఈ అడవిలోనే కాదు, పక్కటి అడవిలో కూడా వేగంగా పరుగు పెట్టే జంతువు లేను. ఎవరైనా నాతో పోటీ పడాలంటే రా. అప్పుడు ఓ చిన్న బొద్దింక ముందుకి వచ్చింది. అన్నా, నేను పోటీ పడతాను. అందరూ నవ్వారు. బొద్దింక, నువ్వా? నువ్వు ఎలా పరుగు పెడతావు అని అడిగారు. కుందేలు కూడా నవ్వింది. నువ్వు పోటీ పెట్టాలంటే నాకేం పోతుంది? సరే, చూద్దాం. పోటీ మొదలైంది. కుందేలు మొదట్లో వేగంగా పరుగెత్తింది. ఈ బొద్దింక నన్ను ఎప్పుడు పట్టుకుందో చూద్దాం అని అనుకుని ఒక చెట్టు కింద కుందేలు విశ్రాంతి తీసుకుంది. దూకి పడుకుంది. నిద్ర వేసింది. అప్పటికి బొద్దింక నెమ్మదిగా, కాని ఆపకుండా ముందుకి కదిలింది. చివరకు ముగింపు గమ్యానికి బొద్దింకే మొదట చేరింది. కుందేలు కన్నులు తెరిచి చూసేసరికి బొద్దింక గెలిచి ఉందే. కుందేలు నమ్మలేకపోయింది. కాని తాను గర్వంతో నిద్రపోయిన కారణంగా ఓడిపోయిన సంగతి అర్థమైంది. పాఠం: గర్వంతో ఊగిపోయినా అసలు పని పట్టుదలతో చేసే వాళ్ళు చివరకు గెలుస్తారు.